కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరం తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలపు దేవుని మాట యెషయా పుస్తకం 38వ అధ్యాయం 5వ వచనం. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. చాలామంది వారికి వచ్చిన శ్రమల గురించి, రోగాల గురించి, కష్టాలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి మనుషుల దగ్గర కన్నీరు కార్చి వారికి చెబుతూ ఉంటారు. నీవు వారి దగ్గర కార్చిన కన్నీటికి నీ సమస్యలు పోవటం కానీ, నీకు ఆదరణ కానీ, నెమ్మది కానీ, సంతోషం కానీ నువ్వు పొందుకోలేవు. వారి ద్వారా నీకు మరింత బాధ, మరింత వేదన, మరింత శ్రమ ఎక్కువ అవుతుంది. కానీ నీ కన్నీటికి పరిష్కారం దొరకదు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే కన్న తల్లిదండ్రుల కన్నీటిని పట్టించుకునే బిడ్డలు లేరు. కట్టుకున్న వారి కన్నీటిని పట్టించుకునేవారు లేరు. మరి నీ కన్నీటిని చూచేవారెవరో? ఒక రాజు తనకున్న రోగాన్ని బట్టి ప్రతిరోజు చాలా బాధతో, వేదనతో కృంగిపోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు వచ్చిన ఆ రోగం మరణకరమైన రోగం. అంటే ఆయన ఎక్కువ రోజులు బ్రతకడు. అందుని బట్టి ప్రతిరోజు చాలా బాధపడుతూ ఉండేవాడు. అయితే ఒక ప్రవక్త ఆ రాజుకి ఆ రోగం పోయే మార్గాన్ని చెప్పినప్పుడు ఆ రాజు ఆ ప్రవక్త మాటలు విని వెంటనే ఆయన చేసిన పని కన్నీటి ప్రార్థన. ఆ కన్నీటితో దేవునికి మొరపెట్టినప్పుడు ఆ కన్నీటిని దేవుడు చూచాడు. ఆ రాజుకి 15 సంవత్సరముల ఆయుష్ ఇచ్చినట్లు యెషయా పుస్తకం 38వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనకి తెలియచేస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కన్నీటికి చాలా విలువ ఉంది. అంటే నీ కన్నీరు చాలా విలువైనది. ఈ విలువైన కన్నీరు విలువ ఇవ్వని మనుషుల దగ్గర కార్చకు. విలువలేని నీ జీవితానికి విలువ ఇచ్చే దేవుని దగ్గర నీ కన్నీరు కారిస్తే తప్పక ప్రతిఫలం పొందుకుంటావు. ఆ రాజు కన్నీటిని చూచిన నా దేవుడు నీ కన్నీరు చూడడా? తప్పకుండా చూస్తాడు. అయితే నీవు దేవుని దగ్గర కాకుండా ఎక్కడ కన్నీరు కార్చినా ప్రయోజనం ఉండదు. మరి ఈ రోజు నుంచైనా దేవుని దగ్గర కన్నీటి ప్రార్థన చెయ్యి. నీకు, నీ కుటుంబానికి నా దేవుడు గొప్ప ఆదరణ, నెమ్మది ఇచ్చునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.